బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశిస్సుల చేత స్వామివారి యొక్క అనుగ్రహ ఫలితంగా వచ్చినటువంటి గవ ప్రశ్నని ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకుని గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని సమన్వయం చేసుకుంటూ ప్రతి వారం కూడా ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాన్ని మనం తెలియజేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈ వారం 7వ తారీఖు జూలై మాసం 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణ పుణ్యకాలం, ప్రత్యేకించి ఆషాఢమాసం ఏకాదశితో మొదలవుతున్నటువంటి ఈ విశేషవంతమైనటువంటి ఏకాదశి, ఇది తొలి ఏకాదశి పర్వదినం. ఇదే ఆషాఢమాసం ఉత్తరాయణ పుణ్యకాలం, ప్రత్యేకించి కృష్ణపక్ష విధియ తదియ వచ్చే ఆదివారం అంటే 13/7/2025 వరకు ఉన్నటువంటి గ్రహగతుల్ని గనక మనం చూసినట్టయితే వృషభంలో శుక్రుడు, మిథునంలో రవి గురువు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. మీనరాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఒకవైపేమో లగ్నంలో శని భగవానుడి యొక్క సంచారం, వ్యయంలో రాహు సంబంధమైన స్థితి, వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో అద్వితీయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కోరుకున్నటువంటి చోటుకి బదిలీలు, వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో ఉన్నతి కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ సహచర ఉద్యోగులు అవ్వచ్చు, పై అధికారులు సహాయ నిరాకరణ చేసినప్పటికీ మీ ప్రజ్ఞ చేత పరిస్థితుల్ని సవరించుకోగలుగుతారు, మీ స్థానాన్ని పదిలం చేసుకోగలుగుతారు. ప్రత్యేకించి ఒక అద్భుతమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో రావడానికి అవకాశం ఉంది. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. సానుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీనరాశి జాతకులకి ఏలినాటి శనిలో కూడా అద్వితీయమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. యోగదాయకమైనటువంటి పరిస్థితుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే విశేషించి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, మీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల్ని పట్టించుకోకపోవటం వల్ల విటమిన్లు, హార్మోన్లకు సంబంధించినటువంటి ఇన్బ్యాలెన్స్తో పాటు ఎముకలు, కండరాలు, వీటికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులవచ్చు, సంతాన సంబంధమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్త. వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో మూడో వ్యక్తి యొక్క ప్రమేయం లేనంత వరకు కూడా, భావోద్వేగపూరితమైనటువంటి చర్యలు లేనంత వరకు కూడా అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం కూడా ఉంటుంది. అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉంది. ఆర్థికంగా వ్యాపార అభివృద్ధి దిశగా అడుగులు వేస్తే ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో చాలా అనుకూలవంతమైనటువంటి మార్పుల్ని మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది. మరిన్ని సానుకూలవంతమైన ఫలితాలు పొందడానికి కాను గంధము, పుష్పాలని విశేషించి గురుదేవతా స్వరూపాలకి అర్పించిన, గురుదేవతా స్వరూపాలకి సంబంధించిన స్తోత్రాలు చదువుతున్న, ప్రత్యేకించి గురుదేవతా స్వరూపాలని గనక గంధం, పుష్పాలని అర్పించటం వల్ల అద్వితీయమైనటువంటి లాభాన్ని తప్పనిసరిగా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. For more videos like this, subscribe Big TV channel.